హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బావైతే మాత్రం 46 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? కారులో కూర్చున్న మీ ఓల్డ్ చెప్పింది కదా రాజు రాణి రాక్షసుడి స్టోరీని. ఆ కథలో రాజకుమారిలాగా ఉన్నావు పప్పి అన్నాడు జై. అసలే పొగడ్తలకు పడిపోయే పప్పి జై మాటలకు గాలిలో తేలిపోయింది కారులో కూర్చొని. తనకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. సిగ్గుల మొగ్గ ఎవ్వుతూ నవ్వింది. ఫస్ట్ టైం జై మాటలు తనకు పాజిటివ్ గా అనిపించాయి. నెక్స్ట్ సెకండ్ లో రాజకుమారి రాజుతో వెళ్ళాలి కదా, ఈ రాక్షసుడితో ఎందుకు వెళ్తుందో అన్నాడు కారు స్పీడ్ పెంచుతూ. అంతే, పప్పి ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మార్చి కోపంగా చూసి వెంటనే బయటికి చూస్తూ కూర్చుంది. నవ్వుకుంటూ ఫంక్షన్ హాల్ కి కారు పోనించాడు రాజ్. జై ఫంక్షన్ హాల్ కి వెళ్లిన పప్పిని అందరూ వావ్ అంటూ స్పెషల్ గా చూస్తారు. రెడీ అవ్వడానికి అస్సలు రాదన్నావు, ఇంత అందంగా ఎలా రెడీ అయ్యావు అని అడుగుతుంది ఉష. అది పప్పి మ్యాజిక్, చెప్తే నా గొప్పతనం ఏముంది, అందుకే చెప్పకూడదు అంటూ శ్రీనివాస్ దగ్గరికి వెళ్తుంది పప్పి. ఏమైంది బంగారం, లేటుగా వచ్చారెందుకు అని అడుగుతాడు శ్రీనివాస్. నన్ను అడుగుతావే, మీ ముద్దుల అల్లుణ్ణి అడుగు, తన వల్లే లేట్ అయ్యా అంటూ అక్కడి నుంచి తన కజిన్ సిస్టర్స్ ని కలవడానికి వెళ్తుంది పప్పి. రిసెప్షన్ బాగా జరిగింది. అది కంప్లీట్ అయ్యి విడిదింటికి వచ్చేసరికి దాదాపు రాత్రి 12:50 అయ్యింది. రాగానే ఫ్రెష్ అప్ అయి శ్రీనివాస్ బెడ్ పై పడుకుంటాడు. అలాగే పప్పి కూడా పక్కన చేరి ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. మధ్యాహ్నం బాగా నిద్రపోయింది కదా. శ్రీనివాస్ కి మాత్రం నిద్ర బాగా ముంచుకొస్తుంది. అయినా తన మాటలకి ఊకొడుతూ ఉంటాడు. అది అర్థమైన ఉష సైలెంట్ గా పడుకోమని కసురుతుంది. ఏంటి మమ్మ, నేను నీతో మాట్లాడుతున్నానా, మా పప్పాతోనే కదా అంటుంది పప్పి. ప్లీజ్ ఉషా, నా బంగారంని ఏమీ అనకు అన్నాడు. అప్పుడే డోర్ దగ్గర శబ్దం రావడంతో ఇద్దరు అటుగా చూశారు. వాటర్ బాటిల్ పట్టుకొని జై నిలబడ్డాడు. ఏం కావాలి నానా అని అడుగుతుంది ఉష. వాటర్ అత్త, పప్పి వాటర్ ఫిల్ చేసి ఇవ్వు అంటాడు. మమ్మా ప్లీజ్ అన్నట్టుగా రిక్వెస్ట్ గా కళ్ళతో చెప్తుంది. ఇక్కడ ఇంకో బాటిల్ ఉంది, రెండు ఫిల్ చేసుకొని రా అంటుంది ఉష. ఇక ఇంతకంటే నోట్లోంచి మాట బయటికి రాలేదు. చేసేదేమీ లేక రెండు బాటిల్ పట్టుకొని మమ్మ ఎక్కడ ఉన్నాయి వాటర్ అని అడుగుతుంది. వరండాలో వాటర్ క్యాన్స్ ఉన్నాయి అంటుంది. ఇక తిట్టుకుంటూ వెళ్ళి రెండు బాటిల్స్ ఫిల్ చేసి వచ్చేసరికి జై తన రూమ్ కి వెళ్ళిపోతాడు. ఒకటి ఉషాకి ఇచ్చి రెండోది పట్టుకొని జై రూమ్ కి వెళ్తుంది. బాబా వాటర్ అంటుంది డోర్ నుంచి. లోపలికి రా అంటాడు జై సీరియస్ గా సిస్టంలో వర్క్ చేసుకుంటూ తలెత్తకుండానే. రాక్షసుడు ఇలా తగులుకున్నాడేంటి అనుకుంటూ వెళ్లి టేబుల్ పై పెట్టి గుడ్ నైట్ బావా, నిద్ర వస్తుంది అంటూ ఆవలింతలు తీస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. అవునా, వెళ్ళి అత్తకి గుడ్ నైట్ చెప్పిరా, పడుకుందాం అంటాడు జై. దేవుడా, ఇప్పుడు ఈ రాక్షసుడితో ఈ గదిలో నా వల్ల కాదు. ఏడవాలని ఉంది కానీ ఫ్రీడమ్ కూడా లేదు. పైగా తనకు నిద్ర రావడం లేదు. కావాలని అబద్ధం చెప్పింది, కాసేపు హ్యాపీగా ఫోన్లో చూసుకోవచ్చనే ఆశతో. నేను మమ్మ రూమ్లో పడుకుంటాను బావా అంటుంది మెల్లిగా. కోపంగా చూస్తాడు జై. భయపడుతూ ప్లీజ్ అంటుంది. నో, వెళ్ళి గుడ్ నైట్ చెప్పి రా, లేదంటే నా గురించి తెలుసు కదా అంటాడు జై. ఏడుపు తన్నుకొస్తుంటే రూమ్ నుంచి బయటికి వెళ్తుంది పప్పి. ఉష పప్పిని చూడగానే నువ్వు మధ్యాహ్నం బాగా పడుకున్నావు, ఇప్పుడు మీ పాప అలసిపోయాడు, డిస్టర్బ్ చేయకు, అర్థమైందా అంటుంది. మంచి నిద్రలో ఉన్న శ్రీనివాస్ ని కోపంగా చూస్తూ అర్థమైందిలే, ఆ రాక్షసుడు తన రూమ్ కి రమ్మంటున్నాడు, నేను వెళ్తున్నా, మీరు హ్యాపీగా పడుకోండి, నేను మాత్రం ఏడుస్తూ పడుకుంటా అని కోపంగా అంటూ నైట్ తన చేతిలో ఉండే టెడ్డీ అండ్ ఫోన్ ని తీసుకొని వెళ్తుంది. అమ్మయ్య అనుకుంటూ కామ్గా పడుకుంటుంది ఉష. ఇక వెళ్ళి అక్కడ చూస్తే డబల్ కాట్ కాకుండా సింగిల్ కాట్ మంచం, అంతకంటే చిన్నగా ఉంది బెడ్. అక్కడ ఇద్దరు పడుకోవడం కష్టమే. ఇక్కడ ఎలా పడుకోవాలి అని అడుగుతుంది పప్పి. రోజు ఎలా పడుకుంటావో అలాగే అన్నాడు జై.
మరి మీరు సోఫాలో పడుకుంటారా? అడగగానే కోపంగా చూస్తాడు జై. ఓకే ఓకే కోపం వద్దు. నేను అడ్జస్ట్ అవుతాలే అంటూ బెడ్ ఆఫ్ కి పడుకొని ఫోన్ చూస్తుంది. శాలిని ఎన్నిసార్లు కలిసింది నిన్ను అని అడుగుతాడు. సడన్ గా శాలిని టాపిక్ రావడంతో పప్పికి చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. దాంతో లేచి కూర్చొని జస్ట్ 3 టైమ్స్. ఫస్ట్ టైం మీతో ట్యుటోరియల్ కి వెళ్తున్నప్పుడు, నెక్స్ట్ 2 టైమ్స్ కాలేజీలో. ఇప్పుడు సడన్ గా శాలిని టాపిక్ ఎందుకు బావా? డౌట్ఫుల్ గా చూస్తూ అడుగుతుంది. నీ బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. మంచిదే. కానీ నా దగ్గర కాదు అన్నాడు జై. అంతే భయపడి ఏదో క్యాజువల్ గా అడిగాను బావా అంటుంది. "ఉమ్, నిజమా? అయితే విను. తను జస్ట్ నాకు ఫ్రెండ్ మాత్రమే. అంతకు మించి ఏమీ కాదు అన్నాడు జై సీరియస్ గా. అంతకు మించి అంటే ఏంటి బావా అని అడుగుతుంది ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని కాస్త ఇరిటేట్ చేద్దామని. నువ్వు ఫాల్తో గుడికి వెళ్ళావు చూడు, అలాంటివి మా మధ్య ఏమీ లేవు అని అర్థం అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. అమ్మ బాబోయ్ అనవసరంగా తగులుకున్నాడు రాక్షసుడు అని తెలిసి కూడా అనుకుంటూ సైలెంట్ గా ఫోన్ చూస్తుంది. ఏంటి ఇప్పుడు మాట్లాడు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు పర్వాలేదు అన్నాడు. మాట్లాడినా కష్టమే, మాట్లాడకుండా ఉన్నా కష్టమే. ఇప్పుడు నేను ఏదైనా డౌట్ అడిగితే మళ్ళీ మీరు ఫాల్ టాపిక్ తీస్తారు. అందుకే మాట్లాడట్లేదు అంటుంది ఏడుపు ముఖం వేసుకొని పప్పి. కదా, ఈ తెలివేదో నన్ను ఇరిటేట్ చేయకముందు ఉండాలి. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, బ్రెయిన్ కాదు అంటాడు చాలా సీరియస్ గా జై. మా బాలయ్య డైలాగు ఇలా ఉండదే అని బాలయ్య చెప్పే డైలాగ్ ని ఇమాజిన్ చేసుకుంటుంది పప్పి. ఏంటి ఆలోచిస్తున్నావు? గట్టిగా అరుస్తాడు. నథింగ్ బావా. ఇప్పుడు చెప్పు, బుద్ధిగా వింటాను అంటుంది. శాలిని ఎప్పుడు వచ్చి నీతో మీట్ అయినా, ఏం మాట్లాడినా ఇమీడియట్లీ నాకు పాస్ చేయాలి. అర్థమైందా అంటాడు జై. ఓకే అంటుంది రోబోలాగా. తన వర్క్ అవి అవ్వడంతో తను కూడా వచ్చి బెడ్ పైన పడుకుంటాడు. జైకి చాలా దగ్గరగా, దాదాపు కదులుదామంటే తాకేలాగా ఉంది పరిస్థితి. జై వెలికిలా పడుకుంటే తను సైడ్ కి తిరిగి పడుకుంది పప్పి. ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు కాసేపటికి జై. అబ్బా మళ్ళీ ఇదొకటా అనుకుంది భయంగా పప్పి. ఎవరైనా నా గురించి నీకు ఏదైనా చెప్తే వచ్చి నన్ను స్ట్రేట్ గా అడగాలి. మనసులో పెట్టుకోవద్దు. అది సంతోషమైనా బాధైనా మన మధ్య దాపరికం ఉండకూడదు పప్పి. నేను చాలా సీరియస్ గా చెప్తున్నా ఈ మాట అంటాడు పప్పి చెవి దగ్గర. తను ఏం చెప్తున్నాడో తెలియట్లేదు గాని ఏదో చెప్తున్నాడు. అది కూడా అర్థం కాలేదు. అయినా సైలెంట్ గా వింటుంది పప్పి. మన ఫ్యామిలీ అంటే అత్త మామయ్య నువ్వు నేను. మరొక వ్యక్తి మన ఫ్యామిలీలోకి రాకూడదు. మన మధ్య గొడవలు తేయకూడదు. నీకు అర్థమైందో కాలేదో నాకు తెలియదు కానీ నేను చెప్పేది ఒకటే. నీకేదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ నాకే చెప్పాలి. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ అన్నాడు జై. "ఉమ్" అంటూ జవాబు ఇచ్చింది మెల్లిగా. తను చాలా సీరియస్ గా మాట్లాడేసరికి పప్పిని మెల్లిగా తన వైపు తిప్పుకున్నాడు. గట్టిగా కళ్ళు మూసుకుంది. బొమ్మలా తిరిగింది జై వైపు. అమాయకమైన రూపం అంతే అందంగా కనిపించింది. ఓయ్, నీకు నిద్ర రావట్లేదు, కళ్ళు తెరువు అన్నాడు. మిమ్మల్ని దగ్గరగా చూస్తే భయమేస్తుంది బావా అంది పప్పి చిన్నగా పెదవులు కదిలేస్తూ. ఆ క్యూట్నెస్ కి నవ్వొచ్చింది. ఆయన కంట్రోల్ చేసుకొని ఒక్కసారి తెరువు, ఈ రాక్షసుణ్ణి చూడు అన్నాడు. మెల్లిగా కళ్ళు ఓపెన్ చేసింది. అతని వంక చూస్తూ, నిద్ర రాకపోతే ఫోర్స్ ఏమీ లేదు, ఏదైనా కబుర్లు చెప్పు అన్నాడు. అమ్మో, పోయి మీతో కబుర్లు చెప్పాలా? అంతకంటే బలవంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోవడం నయం అనుకుంటూ నిద్ర వస్తుంది బావా అంటుంది కళ్ళు చిన్నవి చేసి. ఓకే గుడ్ నైట్ అంటూ ఇంకా దగ్గరికి లాక్కొని గుండెలపై ఆమె తలని చేర్చుకొని ఓ చేత్తో తల తరుముతూ పడుకోబెట్టుకున్నాడు. భయం వల్ల అయితే కాసేపటికి పప్పి నిద్రపోయింది. పప్పి నిద్రపోవడం చూసి తన ఫోర్ హెడ్ పై కిస్ చేశాడు జై. ఆ రోజు సాయంత్రం శాస్త్రి జైకి కాల్ చేసి శాలిని వచ్చిన విషయం చెప్తాడు. ఇక
తమ మధ్యలోకి శాలిని రాకూడదు అని తనని మెంటల్ గా ప్రిపేర్ చేయడానికి ఇలా చెప్తున్నాడు. అయినా పప్పికి అర్థం కాదు. ఇంకా చిన్నపిల్లవేనా, ఎప్పుడు పెద్దదానివి అవుతావు? పుట్టినప్పటి నుంచి చూస్తున్నా అవే చిలిపి పనులు, అవే గారాలు. ఇంకెప్పుడు తెలుస్తుంది పప్పి నీకు? నువ్వు తెలుసుకోలేవు. పోనీ నేను చెప్తే అర్థం చేసుకోలేవు. ఇంకెప్పుడు తెలుసుకుంటావు నీలో నా ప్రాణం ఉందని అనుకుంటూ పప్పిని ఇంకాస్త గట్టిగా హత్తుకున్నాడు జై. ఏంటి పారు, నువ్వు నీ కూతురు జై జై అని వాడి జపమే చేస్తున్నారు? ఒకసారి చెప్తే అర్థం కాదా? అతనికి పెళ్ళైపోయింది. ఇంకా మన అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. ఆ జైని మర్చిపోమని చెప్పు అంటాడు గంగూబాయ్. అదేంటండి, ఒకసారి మనసు ఇచ్చాక అది ఎలా మర్చిపోగలదు? మనం అనుకున్నంత ఈజీ కాదు అంటుంది పార్వతి. నోరు మూసుకో. కూతుర్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో తెలియదు కానీ నాకు చెప్పొచ్చింది అంటాడు కోపంగా. ఏమండి అంటుంది కోపంగా పార్వతి. అది కాదే, వాడు అమ్మాయిని ఇష్టంతో పెళ్లి చేసుకున్నాడు అనగానే ఆ మాటకు అడ్డుపడి, కాదు అబద్ధం, ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అంటుంది పార్వతి. అలా అని ఎవరు చెప్పారు నీకు అని అడుగుతాడు గంగూబాయ్. ఎవరో చెప్పాల్సిన అవసరం ఏముంది, మన అమ్మాయే చెప్పింది. ఆ అమ్మాయిని వెళ్ళి కలిసి మాట్లాడి వచ్చింది. ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదంట, బలవంతంగా ఈ అబ్బాయి చేసుకున్నాడంట అంటుంది. అదే కదా నేననేది, ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎందుకు చేసుకున్నాడు అంటే ఈ అబ్బాయికి ఆ అమ్మాయి పైన ఇష్టం ఉందనే కదా అనగానే అవును కదా అంటుంది వెర్రి చూపులు చూస్తూ పార్వతి. మరి అదే కదా నేను చెప్పేది. వెళ్ళి ముందు మన అమ్మాయికి నచ్చజెప్పు. ఇప్పటికీ ముంచిపోయింది లేదు. మంచి ఫారిన్ సంబంధం చూడమంటుందా, లేదా ఎప్పటికీ మనతోనే ఉండేలా ఇల్లరికం కావాలంటుందా? ఏదైనా సరే నేను ఒప్పుకుంటాను. నువ్వు ముందు వెళ్ళి పెళ్లికి ఒప్పించు అంటాడు గంగూబాయ్. సరే అంటూ శాలిని రూమ్ లోకి వెళ్తుంది పార్వతి. కరెక్ట్ గా 10 నిమిషాలకి మెరుపు వేగంతో గంగూబాయ్ రూమ్ కి వస్తుంది శాలిని. డాడీ ఏంటి ఇదంతా అని అడుగుతుంది కోపంగా. ఇది మందు, ఇది సోడా, ఇది గ్లాసు అంటాడు తన ముందున్న టేబుల్ పైన అన్నీ చూపిస్తూ. అది కాదు, మమ్మీకి ఏమి చెప్పి పంపించావు? నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలా? మీ నోటి నుంచి ఆ మాట ఎలా వస్తుంది డాడీ? నేను జైని ప్రేమిస్తున్నా. ఆ విషయం మీకు తెలుసు. జైని తప్ప ఇంకొకరిని చేసుకోనని చెప్పాను కదా. నిజంగా మీకు ధైర్యం ఉంటే వెళ్ళి తనని పెళ్లికి ఒప్పించు. అంతేకాని ఇలా పెళ్లి గురించి నన్ను ఫోర్స్ చెయ్యొద్దు అంటూ అరుస్తుంది శాలిని. అది కాదు తల్లి, వాడికి పెళ్లి అయిపోయింది. పైగా మరదల్ని ఇష్టంతో చేసుకున్నాడు. తను ఇష్టంతో చేసుకోలేదు డాడీ, ఏదో జరిగింది. ఏదో బయటికి చెప్పలేని కారణంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తనకి అమ్మా నాన్న లేరు. బహుశా అత్తయ్య మామయ్య తనని పెంచి పెద్ద చేశారన్న గౌరవంతో పెళ్లి చేసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎలా చెప్పగలవు నువ్వు అతను ఇష్టంతో పెళ్లి చేసుకోలేదని నీకెలా తెలుసు అని రెచ్చగొట్టి అడుగుతాడు గంగూబాయ్. వాళ్ళ ఫ్యామిలీ విషయాల గురించి మనకు తెలీదు కదా అంటుంది పార్వతి. నాకు జై గురించి పూర్తిగా తెలుసు. నేను ప్రపోజ్ చేసిన రోజే నాకు క్లియర్ గా చెప్పాడు తనకు పెళ్లి అనే ఆలోచన లేదని. సడన్ గా చేసుకున్న ఈ పెళ్లికి కారణం నాకు తెలీదు. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, వాళ్ళిద్దరూ ఈ పెళ్లి వల్ల సంతోషంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కువ రోజులు కలిసి ఉండరు. ఈ విషయం నాకు అర్థమైంది. అందుకే నేను జైని మర్చిపోలేకపోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను జైనే పెళ్లి చేసుకుంటాను. ఈ టాపిక్ మళ్ళీ నా దగ్గర తీసుకురాకండి అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది శాలిని కరాఖండిగా చెప్పేసి. మీరేదో చెప్పమన్నట్లు చెప్పాను, అది ఒప్పుకోవట్లేదు, నన్నేం చెయ్యమంటారు అంటూ పక్కన కూర్చుంది పార్వతి. ఇక మీరు చేయకండి, అన్నీ నేనే చూసుకుంటాను చేసుకుంటాను అని మనసులో కసిగా అనుకున్నాడు గంగూబాయ్. మార్నింగ్ పప్పి శ్రీనివాస్ ఎంత లేపినా లేవట్లేదు. 5 మినిట్స్ 10 మినిట్స్ అంటూ పడుకుంటుంది. ఇక ఎంతసేపు బతిమాలుతారు? వెళ్ళి జాయిని పిలవండి, సెకండ్లో లేచి కూర్చుంటుంది అంటుంది ఉష లగేజీ సర్దుతూ. అప్పుడే రూంలోకి వచ్చిన జై ఏమైంది అని అడుగుతాడు. అందరం రెడీ అయ్యాం, తను లేవట్లేదు అంటుంది ఉష. ఓకే అత్త, నైట్ లేట్ అయింది కదా,
అందుకే పడుకుంది. పర్లేదు మీరు బయలుదేరండి. నేను తనని తీసుకొని వస్తాను అన్నాడు జై. మీరొకసారి మేమొకసారినా అంటుంది ఉష. వచ్చేటప్పుడు అలాగే వచ్చాం కదా, ఇంకా కాసేపు పడుకుంటుందిలే అంటాడు కూతుర్ని చూస్తూ శ్రీనివాస్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఏవైనా తడబాటు, ఎక్కడైనా స్లిప్ అవ్వడం లాంటివి ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఉంటాను, మీ మైత్రి.